అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన జీవితంలో ఎటువంటి వారికి దూరంగా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి సమాజంలో బ్రతికేటప్పుడు చాలామందితో కలిసి బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు చేస్తున్నటువంటి పనికి కొంతమంది సహాయ సహకారాలు అవసరం అవుతాయి. లేదా నువ్వు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, లేకపోతే ఇతర వ్యాపకాల రీత్యా కొద్దిమందితో మనం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎవరు కూడా తప్పించలేం. అయితే ఈ కలిసి పనిచేసేటటువంటి క్రమంలో చాలా లౌక్యంగా, జాగ్రత్తగా మనం కలిసి పనిచేయాలి. వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంచి ప్రభావం అయితే మనం కూడా మంచి వ్యక్తుల్లో తయారవుతాం. లేదు, చెడ్డ వ్యక్తులతో కనుక మన సహవాసం కనుక చేస్తే మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, ఇతర విషయాల్లో కానీ నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. వ్యసనాల బారిన పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎవరితో ఉంటున్నాం, ఎటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నాం అన్నది మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనిషి ఎవరికి కొంచెం దూరంగా ఉండాలి అని అంటే, చెడు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. కొంతమంది ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేనటువంటి, వారలేనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి అసూయ, ద్వేషాలు ఉంటాయి. నువ్వు బాగుంటే చూడలేకపోవడం, నువ్వు కొంచెం తెలివైనటువంటి వ్యక్తి అయితే వారలేనితనం, నువ్వు కొంచెం సమాజంలో పలుకుబడి వస్తూ ఉంటే చూడలేక నీ మీద విషయం దక్కేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. పైకి స్నేహితుల్లాగా ఉంటారు, ఆత్మీయుల్లాగా ఉంటారు తప్పించి లోపల విపరీతమైనటువంటి అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. ఆ ఓర్వలేనితనంతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కనుక మనకి తారసపడితే, మనం గ్రహించగలిగితే ఈ వ్యక్తి నా ఎదుగుదలను చూసి ఇబ్బంది పడుతున్నాడనో, లేదా నాకున్నటువంటి తెలివితేటలను చూసి ఇబ్బంది పడుతున్నాడనో, లేదా నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి ఇబ్బంది పడుతున్నాడనో మనం గనక గ్రహించగలిగితే అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత అవినీతి పరులైనటువంటి అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఇతర వ్యక్తులకు కానీ, అంటే విలువలు లేనటువంటి జీవితం గడుపుతూ, నీతి నిజాయితీ లేనటువంటి జీవితం గడుపుతూ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా మనం దూరంగా ఉండాలి. అలా కాకపోతే మనం ప్రోత్సహించినటువంటి వ్యక్తులు అవుతాం. ఆ తప్పులో మనకి కూడా భాగం ఉందని అందరూ భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. మరొకటి, జీవితంలో ఏ విధమైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తులు ఉంటారు. మన సర్కిల్లో మనం ఒకసారి చూస్తే, మన ఫ్రెండ్స్లో కానీ, మన కొలీగ్స్లో కానీ చాలామంది ఉంటారు. అసలు కనీసమైనటువంటి ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్ లేనటువంటి వ్యక్తులు. వ్యక్తిగతమైనటువంటి డిసిప్లిన్ అంటే ఒక సమయాన్ని పాటించడం కానీ, మాటకి కట్టుబడి ఉండడం కానీ, లేదా చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ పెట్టేటటువంటి విధానం కానీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు. తన స్వార్థం కోసమే చూసుకునేవాళ్ళు, తను సంపాదించుకుని తను మాత్రమే ఖర్చు పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకునేటువంటి వ్యక్తులు, తల్లిదండ్రులని గౌరవించినటువంటి వ్యక్తులు, పెద్దల్ని గౌరవించినటువంటి వ్యక్తులు. ఇటువంటి క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటి క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు ఎవరైనా తారసపడితే వాళ్ళకి కూడా మనం దూరంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని సరిచేసేటటువంటి ప్రయత్నం చేస్తాం కొంతకాలం. మన స్నేహితుడు కాబట్టి, మనకి ఆత్మీయుడని మనం భావిస్తున్నాం కాబట్టి, మనతో తిరుగుతున్నాడు కాబట్టి ప్రయత్నం చేస్తాం. కానీ మార్పు రాకపోతే మనం వాళ్ళని ప్రోత్సహించడం అనేది సరైనటువంటి విధానం కాదు. తను తప్పు చేస్తున్నాడు అనేటువంటి విషయం కనీసం తనకు తెలియాలి అని అంటే మనం కొంచెం దూరం పెడితేనే కానీ అతను తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది వ్యక్తులు విపరీతమైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడూ సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణే ఉండదు. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక తప్పు జరిగిపోద్దని భావించడం, లేదా అపనమ్మకంతో ఉండటం. ఇటువంటి వ్యక్తులు మనం ఏదైనా చేస్తూ ఉంటే ప్రోత్సహించకపోగా నిరుత్సాహపరిచేటటువంటి ఆలోచన, నెగిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళని మనం కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనం చేస్తున్నటువంటి పని మీద మనకే నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నాం అనేటువంటి భయం ఉంటుంది. నువ్వేదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, ఏదో ఒక పని పెట్టుకుని ఆ పని పూర్తి చేయడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పని శుద్ధ వేస్ట్ అని,
అనవసరమని, లేదా దాంట్లో విజయం సాధించడం కష్టమని, పూర్తవదని, ఇలా ఎవరైతే నిరుత్సాహపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారో అటువంటి నిరుత్సాహపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మనసులో తప్పుడు ఆలోచనటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఎవరైనా బాగుంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మన నలుగురు కూర్చున్నప్పుడు, అంటే ఎవరైతే మన దగ్గర లేరో వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, నిజంగా మన సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళ మీదే తప్పుడుగా మాట్లాడటం, వాళ్ళు ఎలా వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద వేరేగా మాట్లాడటం, లేదా చెప్పుడు మాటలు చెప్తూ ఉండటం, అక్కడిదిక్కడే ఇక్కడిదక్కడ చెప్పేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మనం దూరంగా ఉండాలి. కారణం ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర ఏ రకంగా అయితే ఎదుటి వ్యక్తులు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, లేదా అప్పుడు వరకు మనతో ఉన్నటువంటి వ్యక్తి ఇలా వెళ్తే అతని గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, రేపు ప్రొద్దుట నీ గురించి కూడా అలా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ చెప్పుడు మాటలు చెబుతూ అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని మనం కొంచెం దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, మన విపరీతంగా పొగుడుతున్నటువంటి మనుషులు, అంటే భజన అనమాట. మనం ఏది చేసినా సరే దాన్ని విపరీతంగా అది గొప్పగా చెప్పేసేటటువంటి వ్యక్తులు. నువ్వు కాబట్టి ఇలాగా చేస్తున్నావు, నువ్వు కాబట్టి ఇంత తెలివైనడివి, నువ్వు కాబట్టి చేయగలుగుతున్నావు, ఇంకోళ్ళు ఎవరో అయితే ఇది సాధ్యం కాదు అంటే మనకే అనిపిస్తుంది అనమాట. ఏంటి, వీడు చాలా ఓవర్ చేస్తున్నాడరా, మన ఏదో మొలగ చెట్టు ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడని మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం ఆశించి ఆ రకంగా చేస్తున్నాడు అన్నది మనం తెలుసుకోగలగాలి. అందుకని విపరీతంగా మన ప్రోత్సహించినట్టు కనబడుతూ పొగిడేస్తున్నటువంటి వాళ్ళు నీ దగ్గర ఏదో లబ్ధి పొందాలని ఆలోచనతో చేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. అలాగే నువ్వు ఏం చేస్తున్నా సరే తప్పుపడుతూ అది జరగదని చెప్పేటటువంటి నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది కొంచెం బ్యాలెన్స్ చేసుకుని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఏంటంటే, ఎవరన్నా ఏదన్నా అనేయటం, దాన్ని మనం సీరియస్గా తీసుకుంటే దాన్ని జోక్ కింద మార్చేసేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మనం జాగ్రత్తగా అంచనా వేసుకొని మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎటువంటి వ్యక్తులతో మనం ఉంటున్నాం అన్నది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి వ్యక్తులతో సహవాసం, మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులతో సహవాసం, క్రమశిక్షణ కలిగినటువంటి జీవన శైలి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర మనం ఉండటం, లేదా పెద్దల్ని గౌరవించేటటువంటి మనస్తత్వం, ఎవరిని కించపరచకుండా మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు, వీళ్ళతో మనం సహవాసం చేస్తే మనకి మంచి జరుగుతుంది, మంచిగా ముందుకెళ్తాం. అలా కాకుండా వీళ్ళకి విరుద్ధంగా ఉన్నటువంటి మనుషులతో కనుక మనం ఉంటే విపరీతమైనటువంటి సోమరపోతులు, విపరీతమైనటువంటి బద్ధకం, ఏ విధమైన పని పాట లేకుండా పెద్దల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళ గురించి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖాళీగా తిరుగుతున్నారు అని అంటే వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ లేదు, వాళ్ళ జీవితం మీద వాళ్ళకి సరైనటువంటి అంచనా లేదు. అటువంటి వ్యక్తులను కనుక మనం తిప్పుకుని ప్రోత్సహిస్తే రేపు ప్రొద్దుట ఆ లక్షణాలు కూడా మనకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వ్యసన పరులు ఉంటారు కొంతమంది, మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే అమ్మాయిల కోసం తిరిగేటటువంటి వాళ్ళు, ప్యాకెట్ ఆడుతూ జూదం ఆడుతూ ఉండేటటువంటి వాళ్ళు, ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్లు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు డ్రగ్స్ తీసుకోవటం, ఇటువంటి స్నేహాలు ఏదైనా ఉంటే, అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంత దూరంగా జరిగితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి తప్పుని మనకి కూడా అలవాటు చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు నిరంతరం. కారణం ఏంటంటే, వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు వాళ్ళకి గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి గిల్ట్ ఉండకుండా ఉండాలి అని అంటే నీకు కూడా దాన్ని అలవాటు చేసేస్తే, నువ్వు కూడా ఒక తాగుబోతులాగా తిరుగుబోతులాగా తయారు చేసేస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా హ్యాపీగా మనతో కలిసి తిరగలుగుతారు. అందుకని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అటువంటి వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గమనించి మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత విశ్లేషణ చేసుకొని ఇంత లెక్క కట్టుకొని స్నేహాలు చేయాలా, ఎంపిక చేసుకోవాలని అంటే ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకి సంబంధించింది, నీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కొన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈరోజు సమాజంలో ఏదైనా ఎక్కడైనా చిన్న క్రైమ్ జరిగితే, పొరపాటు జరిగితే వాళ్ళతో లింక్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపడేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఎంక్వైరీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా నువ్వు తప్పు చేయాల, కానీ ఒక అటువంటి ఇంటెన్షన్ ఉన్నటువంటి తప్పుడు మనుషులతో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మనం నిజంగా ఎవడైనా మనకు మంచి స్నేహితుడైతే తను మంచిగా ఉండాలని ప్రయత్నం చేయటం మంచి పద్ధతి. వాళ్ళకి చెప్పడం ఇది కరెక్ట్ కాదని చెప్పడం, నీ ఆలోచన కరెక్ట్ కాదని చెప్పడం, నువ్వు చేసేటటువంటి పనులు కరెక్ట్ కాదని చెప్పడం, మార్చేటటువంటి ప్రయత్నం చేయండి. మారితే సంతోషం, చాలా హ్యాపీ, ఎక్కడ ఇబ్బంది లేదు.
మారకపోతే మాత్రం వాళ్ళకి దూరంగా జరగకపోతే ఇబ్బంది పడతాం. ఎవడైనా వచ్చి నీ దగ్గర ఎవరి గురించి చెడుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, చెప్పండి, ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదు, మనకి ఏం తెలిసిన అలా మాట్లాడుతున్నాం, ఇటువంటి మాటలు మనం మాట్లాడుకోవద్దు అని చెప్పండి. ఆగితే సంతోషం, తప్పేం లేదు. ఆగకపోతే మరి కట్ చేయకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చాడీలు చెప్పేటటువంటి మనస్తత్వం, ఈ వారం లేనటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా సరైనటువంటివి కాదు. అందరిలోనూ మంచిని చూసేటటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. నిజంగా చెడుని కనుక చూస్తే ఆ చెడుని ఆ వ్యక్తికి చెప్పగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని పెంచుకుని చెప్పాలి. అంతేగాని వాళ్ళు లేనప్పుడు మనం మాట్లాడుకోవడం అనేది సరైనటువంటిది కాదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఎవరితో ఉంటున్నాం, ఎటువంటి సహవాసాలు చేస్తున్నాం, ఇవన్నీ కూడా చూసుకొని మనం జాగ్రత్తగా మెలగాలి. ఎవరైనా తేడాగా ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా జరిగేటటువంటి, ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదని కనుక మనం చెప్పామనుకోండి, వాళ్ళు నీలో ఉన్నటువంటి లోపాలను ఎతికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అని నిరూపించుకునేటువంటి ప్రయత్నంలో దీనివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం, ఇబ్బంది పడడం తప్పించి మనకు కలిసి వచ్చేది ఏమి లేదు. అందుకని ఆలోచన చేసుకోండి, కొద్దిగా లౌక్యంగా ఉండండి. ఎవరు ఏ రకంగా ఉన్నా సరే నీ క్యారెక్టర్ని పాడు చేసుకోకుండా చూసుకో. ఎప్పుడైతే తప్పు చేసేటటువంటి అవకాశం ఉన్నా, పొరపాటు చేసేటటువంటి అవకాశం ఉన్నా, అవి చేయకుండా నిలబడగలగడమే మన వ్యక్తిత్వం అనేది. ఎంత స్ట్రాంగ్ మైండ్ నీకు ఉన్నట్టయితే, అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ నీ దగ్గర ఉన్నట్టయితే పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం మనం వీక్గా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం మన మీద కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం మంచి వ్యక్తులతో సహవాసం చేసేటట్టు ప్రయత్నం చేయండి. అలాగని ఎవరితోనూ విరోధాలు, గొడవలు తెచ్చుకోమని కాదు, ఇక్కడ జాగ్రత్తగా ఉండమని మాత్రమే ఇది సూచన అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు మంచి వ్యక్తులతో సహవాసం చేయండి. సత్సంగం బాగుంటే మంచి పనులు మనం చేయగలుగుతాం, మంచి ఆలోచనలు ఉంటాయి, మనం చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది క్యారెక్టర్ అనేది మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.